బెజవాడలో రేపు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. దీన్ని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ గా అభివర్ణించారు జగన్. అంబేద్కర్ కలల్ని జగన్ సాకారం చేస్తున్నారన్నారు విజయసాయిరెడ్డి. బడుగులపై జగన్ కున్న ప్రేమకి విగ్రహమే రుజువన్నారు. రేపు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలుంటాయంటున్నారు సిపి. దావోస్ లో రేవంత్ టూర్ సక్సెస్ఫుల్ గా సాగుతోంది. పెట్టుబడుల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. సీఎం ఇవాళ టాటా సన్స్ గ్రూప్ తో భేటీ అయ్యారు. ఇప్పటికే తెలంగాణలో టాటా గ్రూప్ పెట్టుబడులున్నాయి. వచ్చే 5 ఏళ్లలో మరిన్ని పెట్టుబడులు పెడతామంటోంది. టీడీపీ జనసేన శక్తిని ఎవరూ ఆపలేరన్నారు చంద్రబాబు. తమ గెలుపు అన్స్టాపబుల్ అని ధీమాగా చెప్పారు. గుడివాడలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. తమకు ఎదురొస్తే తొక్కుకుంటూ పోతామన్నారు. అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ హైవే బ్రిడ్జ్ పై ప్రమాదం జరిగింది. కాంక్రీట్ పోస్తుండగా స్లాబ్ కుప్పకూలింది. 4 కార్మికులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. వైరా మండలం సోమవారం దగ్గర జరిగింది ఈ ఘటన. ఎన్టీఆర్ వర్ధంతి వాడవాడలా ఘనంగా జరిగింది. మరోసారి నందమూరి ఫ్యామిలీలో విభేదాలు బయటపడ్డాయి. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ తీసేయించారు బాలకృష్ణ. చంద్రబాబులు బాలకృష్ణలు ఏం చేయలేరన్నారు కొడాలి నాని. ఫ్లెక్సీలు తీసేస్తే ఎన్టీఆర్కి వచ్చిన నష్టం ఏం లేదన్నారు. ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు కేటీఆర్. త్రిముఖ పోటీలో బీఆర్ఎస్ గెలిచే అవకాశాలున్నాయన్నారు. కాంగ్రెస్ 420 హామీలపై అసెంబ్లీలో ఒత్తిడి తెస్తామన్నారు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయన్నారు. అదానిపై కాంగ్రెస్ వైఖరి స్పష్టం చేయాలన్నారు. రామ మందిరంపై పోస్టల్ స్టాంపు విడుదలైంది. రాముడి స్టాంప్స్ తో ఉన్న పుస్తకాన్ని ఆవిష్కరించారు మోదీ. ప్రాణ ప్రతిష్టలో అనేక ఘట్టాలుంటాయంటున్నారు ప్రధాన పూజారి. అయోధ్య రామ మందిరాన్ని పూలతో అలంకరిస్తున్నారు. నగరమంతా పోస్టర్లు, బ్యానర్లతో కలకలలాడుతోంది.